1,00,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. 2034 లోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మహిళలను పెట్రోల్ బంకుల యాజమానులుగా చేశాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతున్నాం. విద్యాశాఖకు 27,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో డబ్బులు ఎక్కడికి వెళ్లేవో తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపుకుంటా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28 లక్షల మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద 30 నెలల మనం ఖర్చు పెట్టినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన, వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికి 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crores దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతిని ఆపితే ఇన్ని పథకాలు చేసినాం. ఉత్తరాదిని ముంచెత్తిన వాన. ముంబై, ఢిల్లీ, యూపీ, గుజరాత్లో కుండపోత వర్షాలు. ముంబైలో ఎడతెరిపి లేని వర్షం. ఆరెంజ్ అలర్ట్ జారీ. కేరళ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వం నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంది. మేడిగడ్డ విషయంలో కుంటెసాకులు చెప్తున్నారు. దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? ముఖ్యమంత్రిగా రేవంత్, నీటిపారుదల మంత్రిగా ఉత్తమ్ విఫలమయ్యారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది అన్నారు హరీష్ రావు. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమ్మక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు.
అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు నువ్వు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే అగ్రిమెంట్ బయటపెట్టు, అగ్రిమెంట్ బయటపెడితే రాజీనామాకు నేను సిద్ధం, అగ్రిమెంట్ లేకపోతే అబద్ధాలు మాట్లాడానని ఒప్పుకో రేవంత్ రెడ్డి, తప్పైందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు అంటూ సంచలన సవాల్ విసిరారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు, ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను, కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం, గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరకముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. మరో 2-3 రోజుల్లో దేశమంతా నైరుతి విస్తరణ. మధ్యప్రదేశ్పై అల్పపీడన ప్రభావం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు. ఈ నెల 10 వరకు వర్షాలు కొనసాగే అవకాశం. అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కాంగ్రెస్ నాయకులు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2329 కోట్లు దోచుకున్నారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మొబిలైజేషన్ సిస్టమ్ ని రద్దు చేశాం. గత నాయకులు చేసిన దోపిడీతో ఈపీసీ విధానాన్నే కేసీఆర్ రద్దు చేశారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నేను ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఇవ్వమని కోరాను. దానికి ఆయన మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అడిగితేనే అనుమతి ఇవ్వలేదు, మీకు అనుమతి ఇవ్వమని అన్నాడు. ఆ తర్వాత 6 నెలలకే అక్కడ ఎన్నికలై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అందులోని నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును కూడా జరుపుకోకుండా స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి సీఎంను నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి బతిమాలాడారు అన్నారు హరీష్ రావు. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలి మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పనిచేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని, సర్వే అని బిల్లులు ఎత్తిండ్రు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది.
ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినాము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి వితిన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా, బాబు మీతో కొట్లాటొద్దు నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతూనే మేము ఇవ్వలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోండి, గప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారు అని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాను, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి, నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ని కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది. మిమ్మల్ని ఉరి తీసినా తప్పులేదు. చంద్రబాబుకు గురి దక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడు. ఈ రోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫీజులు కలిపి ఒక్క రోజులో 2,542 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయవచ్చు. సాధారణంగా దేవాదుల మోటార్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడం లేదు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటార్లు అసలు ఆన్ చేయలేదు. మీ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి అన్నారు హరీష్ రావు. సరే మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని
నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది, ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 1/4 టీఎంసీ, 2500 అంటే రోజు 1/4 టీఎంసీ. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్క చుక్కను ఒడిచిపడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినారు. కట్నీళ్లు పెట్టిపోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారి మీద కోపంతో రైతులను ఆగం చేయడం సరికాదు. వైరల్ అవుతున్న ప్రశాంత్ రెడ్డి వీడియో. కన్నెపల్లి పంప్ హౌస్లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి. గోదావరిలో నీళ్లు లేకపోయినా ప్రాణహిత నది కలిసే చోట తీవ్ర వరద ప్రవాహం ఉంటుంది. ప్రాణహిత నది నుండి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ విధంగా నిర్మించారు. బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అసలు నీళ్లే లేవని చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రజలకు తాగునీరు అందించండి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరి ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం.
కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది, బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కండపల్లి పంప్ హౌస్ కు నీళ్లు వస్తుంది. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కండపల్లి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నపల్లి పంప్ హౌస్ లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉంది. ఇది అప్రోచ్ ఛానల్, అదేమో పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ గేట్లు అవి. సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ హౌస్ కి ఆ గేట్ 31 గేట్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే పంప్ హౌస్ లోకి పోయి పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది, ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు. ఎక్కడైతే ప్రాణాయిత నది కలిసిన తర్వాత గోదావరి, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్లు లేవు. ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే రామగుండం నుంచి పైకి మొత్తం గోదావరి అంతా నీరు లేకుండా ఉన్నది. అంటే శ్రీరామసాగర్ ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. ఇప్పుడు 25 టీఎంసీలకు వచ్చింది, మొత్తం 90 టీఎంసీల కెపాసిటీ. అట్లనే ఎల్ఎండీలో నీళ్లు లేవు. నిన్న చూసినాం 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎంఎండీలో కూడా చుక్క నీరు లేదు. ఎంఎండీలో కూడా 5 టీఎంసీలు ఉన్నాయి. ఆ పైన ఇంకా దేంట్లో కూడా మల్లన్న సాగర్ కావచ్చు, కుండపోతం సాగర్ కావచ్చు, రంగనాథ సాగర్ కావచ్చు, దేంట్లో కూడా నీళ్లు. సో ఆ ఆయకట్టుదారులు అందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు. డిఫిషియట్ వర్షపాతం ఉన్నది. మనం అటో ఇటో పడి మనం నాట్లేసినారు, బోర్ల మీద ఆధారపడి మన బోర్లు నడుస్తాయా నడవవా భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ ఎగువ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఇటు ఎల్లంపల్లికి పంపించి, ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండికి పంపించి, ఎర్రకాలలో వేసి, ఎర్రకాలం నుంచి ఎంఎండికి పంపించి, అట్లనే వరదకాలం నింపి దాని నుంచి మళ్లీ ఎల్ఎండి నుంచి పైకి మిగతా రంగనాథ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొల్లపతం సాగర్ కావచ్చు, అవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది. దాదాపు 140 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుపట్టు వీడాలి. మా మీద ఉన్న కోపంతో రైతులు శిక్షించాలి. వీళ్ళు ఇంత క్లియర్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి వీళ్ళని ఇమీడియట్ గా లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మా తోటలోకి ఆంధ్ర, బీహార్ నుండి పనికి వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? భూపాలపల్లి జిల్లా పర్యటనలో అక్కడి పామాయిల్ రైతులతో సమావేశమై ముచ్చటించారు కేటీఆర్. కటింగ్ ఎవరు చేయాలి మరి? లేబరేనా చేయొచ్చా? మనం చేసుకోవచ్చా? మీరు గట్టిగానే ఉన్నారు, మీరు చేయొచ్చు. మీతో కాదు అంతగా అంటున్నా గానీ చేస్తారా? అయితే రోజుకి సరిపోక ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆంధ్రాకి వెళ్ళొస్తుండ్రా? జార్ఖండ్ అవునా? అట్లా కాదు, ఎప్పుడైనా అనుకున్నారా మీరు మన తోటలకు ఆంధ్ర నుంచి, బీహార్ నుంచి